బుధవార పరిహారం. మనం చేసే అన్ని పనుల్లో తొందరగా విజయాలు దక్కాలి అంటే ఒక బుధవారం నాడు వినాయకుడి గుడికి జాజిపత్రి 42 తీసుకొని వెళ్ళి వినాయకుడికి పూజ చేసి బెల్లం నైవేద్యంగా పెట్టి మీరు తిని కొంతమందికి పంచండి. అన్ని విజయాలు మీ సొంతం. ఇంట్లోకి చెడు శక్తులు ఎప్పుడూ రాకుండా ఉండాలి అంటే వారంలో ఒకసారైనా నీళ్ళల్లో పసుపు వేసి ఇల్లు తుడవాలి. అలాగే గడపకు అటు ఇటు బయటి వైపు కిటికీల దగ్గర పటిక బెల్లం పెట్టడం వల్ల ఈ చెడు శక్తి. బుధవార పరిహారం. మన ధన సంపద అమాంతం పెరగాలి అంటే బుధవారం నాడు 21 లవంగాలు తీసుకొని గణపతి దేవునికి అర్చన చేయడం లేదా మాల కట్టి వేయడం వల్ల నరదృష్టి మొత్తం పోయి లక్ష్మీ కటాక్షం కలిగి కోటీశ్వర్లు అవుతారు. ఇంట్లోకి చెడు శక్తులు ఎప్పుడూ రాకుండా ఉండాలి అంటే వారంలో ఒకసారైనా నీళ్ళల్లో పసుపు వేసి ఇల్లు తుడవాలి. అలాగే గడపకు అటు ఇటు బయటి వైపు కిటికీల దగ్గర పటిక బెల్లం పెట్టడం వల్ల ఈ చెడు శక్తులు. బుధవార పరిహారం. బుధవారం నాడు బుధుణ్ణి ఆరాధించడం వల్ల బుద్ధి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. కాబట్టి బుధవారం నాడు వత్తులకి గంధము, పసుపు, పన్నీరు రాసి ఆ వత్తులతో దీపారాధన చేయడం వల్ల అన్నీ కలిసి వస్తాయి. ఇంట్లోకి చెడు శక్తులు ఎప్పుడూ రాకుండా ఉండాలి అంటే వారంలో ఒకసారైనా నీళ్ళల్లో పసుపు వేసి ఇల్లు తుడవాలి. అలాగే గడపకు అటు ఇటు బయటి వైపు కిటికీల దగ్గర పటిక బెల్లం పెట్టడం వల్ల ఈ చెడు శక్తులు. బుధవార పరిహారం. బుధవారం నాడు బుధుణ్ణి ఆరాధించడం వల్ల బుద్ధి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. కాబట్టి బుధవారం నాడు వత్తులకి గంధము, పసుపు, పన్నీరు రాసి ఆ వత్తులతో దీపారాధన చేయడం వల్ల అన్నీ కలిసి వస్తాయి. బుధవార పరిహారం. మన ధన సంపద అమాంతం పెరగాలి అంటే బుధవారం నాడు 21 లవంగాలు తీసుకొని గణపతి దేవునికి అర్చన చేయడం లేదా మాల కట్టి వేయడం వల్ల నరదృష్టి మొత్తం పోయి లక్ష్మీ కటాక్షం కలిగి కోటీశ్వర్లు అవుతారు.